వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులను నమ్మించి ముంచి పంచపాపాలు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రైతులకు ఎలా వెన్నంటూ ఉండి వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. పంచసూత్రాల పేరిట రైతులను ఆదుకోవడానికి కొత్త కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఆయన చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నా కాలంలో రైతులకు నేను చాలా చేశాను, ఇప్పుడు అనే జరుగుతుందంటూ ఆయన ఒక లేఖ రాయటం రైతులను కూడా విస్మయపరుస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి ఏంటి, అంతకుముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు ఎలా ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులు కూడా. సార్, గతంలో కానీ ఇప్పుడు కానీ రైతు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో టీడీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉన్నారు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి పరిపాలనలో కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల గురించి కానీ ఏదన్నా లేకపోతే చేనేత కార్మికులు కానీ ఏ వర్గానికైనా కూడా ఆయన న్యాయం చేస్తాడు అనే మాట అసంభవం అండి. ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి రాజకీయాల్లో ప్రజా జీవితాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన కేవలం తండ్రి ముఖ్యమంత్రిగా ఉండటం వలన బాబాయిని కూడా బెదిరించి రాజీనామా చేయించి లోక్సభకి వెళ్ళటానికి కూడా ప్రయత్నించిన వ్యక్తి. అట్లాగే ఆ తర్వాత టైంలో ఆయన్ని తప్పించేసి ఆయన లోక్సభకి వెళ్ళటం, దాంతో ఆయనకి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా అసలు వ్యవసాయ కుటుంబం కాదండి. వాళ్ళు గనులు ఇలాంటివే, గనులు కూడా అది ఒక అక్రమ పద్ధతిలో పొందారనే విమర్శ కూడా ఆయన రాజకీయాల్లో రాకముందే ఉంది, రాజారెడ్డి గారి టైంలోనే. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయం గురించి లేకపోతే ఇతర వృత్తుల గురించి తెలుసు అనుకుంటే దానంత తప్పు ఇంకొకటి ఉండదు. అది మనం ఊహించలేం కూడా, ఆయనకి అటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. కాబట్టి వ్యవసాయమే తీసుకుందాం. అప్పుడు మీరు అన్నారు కాబట్టి అసలు గతంలో వ్యవసాయం రంగంలో ఈ డిమాన్స్ట్రేటర్స్ అనేవాళ్ళు రైతులను కలవటం, రైతులు డిమాన్స్ట్రేటర్స్ని కలవటం అనేది చాలా ఒక స్నేహపూరితంగా జరిగింది చాలా ముఖ్యమంత్రుల సమయంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు డిమాన్స్ట్రేటర్స్ పాత్ర అనేది అసలు సమాజంలో గ్రామంలో అదృశ్యం అయిపోయింది. ఆ పదం మర్చిపోయారండి. రైతులను వాళ్ళు మర్చిపోయారు, రైతులు వీళ్ళని కూడా మర్చిపోయారు. అసలు చాలా శాఖలు అట్లా నిర్వీర్యం అయిపోయినాయి, కనుమరుగైపోయినాయి. దాంతో ఇవాళ రైతులకు ఒక రకంగా స్తబ్దత వచ్చిందండి. ఎప్పుడైతే వ్యవసాయ అధికారులతో వాళ్ళకి ఇంటరాక్షను అంటే పరస్పర చర్చలు కలవటం తగ్గిందో రైతులకు కూడా కొన్ని నష్టాలు జరిగినాయి. అట్లాగే వ్యవసాయ అధికారులకు కూడా వాళ్ళ ఉద్యోగపరంగా తగినంత సంతృప్తి కూడా లేదు. ఎందుకంటే రైతులను కలవటం కానీ వాళ్ళకి తగిన సూచనలు చేయటం కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం అంటే వాళ్ళతో అవగాహన కల్పించడం, పంట మార్పిడిలు చేయించడం, ఏ టైముల్లో కొత్త పంటలు ఏమేమి కొత్త రకాలు వస్తున్నాయి, వంగడాలు వస్తున్నాయి అని చెప్పటం కానీ పోయింది. పూర్తిగా తెగిపోయింది, సంబంధాలు తెగిపోయింది, తెగిన గాలిపటంలాగా అయిపోయింది. రైతులు ఒక పక్కకి వెళ్ళిపోయారు, వ్యవసాయ అధికారులు ఎక్కడున్నారో, ఉద్యానవన అధికారులు ఎక్కడున్నారో, ప్రకృతి వ్యవసాయ అధికారులు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 17 నెలల తర్వాత ఇప్పుడు ఆయన కూడా ఏమనుకున్నాడంటే ఈ 24 నుంచి 29 వరకు 5 రోజుల పాటు ప్రతి వ్యవసాయ అధికారి ప్రతి రైతు కుటుంబానికి వెళ్ళాల్సిందే. ప్రతి గడప తొక్కి ఆ రైతుల్ని కలిసి వాళ్ళు ఇవాళ వాస్తవ పరిస్థితుల్లో ఎలా ఉన్నారు, ఏం పంటలు పండిస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు, వాళ్ళకి అసలు గిట్టుబాటుగా ఉందా లేదా, తర్వాత వాళ్ళకున్న పొలాలను బట్టి, వాళ్ళకున్న ఆర్థిక వనరులను బట్టి, వాళ్ళకుండే మానవ వనరులను బట్టి ఎటువంటి పంటలు వేస్తే వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది అనేది కూడా ఒక అవగాహనకు రమ్మని చెప్పాడు అధికారులని వచ్చి. మళ్ళీ మీరు ఇవాళ ఈ 24, 29తో ఈ కార్యక్రమం అయిపోదు. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక కార్యక్రమం తీసుకుని ప్రతి రైతుని ప్రతి వ్యవసాయాధికారి కలుస్తూ ఇచ్చిన సలహాలు పాటించాడా లేదా, పాటించకపోవటానికి ఆచరణలో ఉన్న అడ్డంకులు ఏంటి, దాన్ని తొలగించడానికి వీళ్ళు ఎలాంటి చర్య తీసుకోవాలి, ప్రభుత్వంకి ఎలాంటి సలహా ఇవ్వాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వానికి రైతులకి మధ్యలో వారధిలాగా వీళ్ళని ఫస్ట్ మళ్ళీ పాత పద్ధతిని తీసుకొస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఒక ప్రాణాధారమైన పైప్ లాంటిది అది రైతులకి ప్రభుత్వానికి మధ్యలో. ప్రభుత్వం ఏమనుకుంటుందో రైతులకు తెలియాలండి. అట్లాగే రైతులకుండా ఆచరణ వల్ల ఉన్నటువంటి కష్ట నష్టాలు కూడా వ్యవసాయ అధికారులు అయితేనే స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతారు. సాంకేతికంగా కూడా ప్రభుత్వం ఏ నిర్ణయాలు ఎలా తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందని. ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బిందు వ్యవసాయం అంటే మన డ్రిప్ ఇరిగేషను, అసలు డ్రిప్ ఇరిగేషన్ మీద ఆ రోజుల్లో 80%, 90%, కొంతమందికి అయితే 100% కూడా కొన్ని వర్గాలకి ఇచ్చారు.
ఎస్టీఎస్ఎల్కి 100% అదే సబ్సిడీ అండి. ఇచ్చారండి. అసలు ఇప్పుడు ఈయన మొత్తం అసలు తీసాడు బిందు బీసీలకి వ్యవసాయం. 90% ఇచ్చారు సబ్సిడీ. అవును, తెలుసండి నాకు. కానీ అసలు ఈయన వచ్చిన తర్వాత బిందు వ్యవసాయం అనేది పోయిందండి. అసలు ఇప్పుడు అనంతపూరు, కడప, కర్నూలు ఇట్లాంటి కొన్ని మెట్ట ప్రాంతాల్లో అదే ప్రాణాధారం. అసలు ఈయన మర్చిపోయాడు, పోయింది. ఇప్పుడు వ్యవసాయ అధికారులకు ఏం చెప్పారంటే ఈ బిందు వ్యవసాయం కానీ, తర్వాత నీటిని పొదుపుగా ఉపయోగించుకోవటం కానీ, తర్వాత వరి పంటలు లాంటి పంటలను కూడా ఇక కొంత తగ్గించేసుకుని ఇతర పంటల వైపు వాళ్ళని మళ్ళించే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించమనే ఒక సదుద్దేశంతో కూడా వెళ్ళారు. వాణిజ్య పంటలు పండాలండి. తర్వాత కూరగాయలు ఇలాంటి పంటలు పండించాలి. వాణిజ్య పంటలు పండిస్తే ఏంటంటే డిమాండ్ అప్పుడున్నా లేకపోయినా నిల్వ చేసుకోవటానికి ఉంటుంది. అదే వరి ధాన్యమే అందరూ పండిస్తే వరి వాడకం ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయింది. ఇలాంటప్పుడు మనం వరి పండించుకుని ఎక్కడికి పంపించగలుగుతాం? మన దేశంలోనూ తింటలేదు, విదేశాల్లో కూడా తింటలేదు. ఎక్కడో కొద్దిపాటి ఆఫ్రికన్ కంట్రీస్లో కొంత వాడకం ఉంది, కానీ చాలా తగ్గిపోయింది. తర్వాత అక్కడ కూడా వాడకం ఉన్నా కూడా అక్కడ కూడా పంటలు పండించడం నేర్చుకున్నారు. ఆఫ్రికాలో కూడా అక్కడ మంచి సారవంతమైన భూములున్నాయి. వాళ్ళు కూడా కొన్ని ప్రాజెక్టులు కట్టుకుని వ్యవసాయాధారంగా పెరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు రైతులకు మనం చెప్పాల్సింది ఏంటంటే వాణిజ్య పంటలు పండించుకోవటం, పంటలు మార్చుకుంటూ ఉండటం, వరిని బాగా తగ్గించుకుంటూ వెళ్ళటం అనేది ఒక మంచి కార్యక్రమం. తర్వాత ఇంకోటి ఏంటంటే మార్కెట్కి సంబంధించిన ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు వాళ్ళని అప్రమత్తం చేయాలండి. ఏది ఫలానా పంట బాగుండేటట్టు ఉంది, ఫలానా నెలలో మీకు వస్తుంది కాబట్టి ఇవి వేసుకోమని వాళ్ళు సిఫార్సు చేస్తూ కూడా ఒక కార్యక్రమం చేస్తారు. తర్వాత అట్లాగే ఈ మార్కెటింగ్కి సంబంధించి ఫలానా పంటలు వస్తున్నాయి కాబట్టి మార్కెటింగ్ శాఖను కూడా వ్యవసాయ అధికారులు అలర్ట్ ఇస్తారండి. ఒకవేళ కనుక ఆ పర్టికులర్ టైంలో కనుక ఆ పంటలకి సరైన ధర లేకపోతే వీళ్ళు ఆ ప్రొక్యూర్మెంట్ చేసి రైతుల్ని మద్దతు ధర ఇచ్చుకుంటారు. ఇట్లా అనుసంధానం ప్రభుత్వానికి రైతులకి మధ్యలో అనుసంధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అడిగారు. అన్నమయ్య ప్రాజెక్ట్స్లో గేట్లు కూడా మెయింటైన్ చేయకపోవటం అంటే ఇక ఆయనకి ప్రాజెక్టుల మీద ఉన్న అవగాహన ఎట్లాంటిదో అర్థం చేసుకోవాలి. 10,000 ఖర్చు పెట్టి గ్రీజ్ పెట్టచ్చు. అదే అన్న ఆయనకి తెలియదండి. ఇప్పుడు రామారావు గారు ఉంటే రామారావు గారు ఎప్పుడు చెబుతూ ఉండేవాడు, ఆయన అంతకాలం సినిమా రంగంలో ఉన్నా కూడా లాకుల్ని ఆయన చిన్నతనంలో ఆయన వయసులో ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా మెయింటైన్ చేసింది అన్నది ఆయన మనసులో రికార్డ్ అయిపోయింది. అవన్నీ కూడా గుర్తు చేసుకుని ప్రతి ఎండాకాలం వచ్చినప్పుడల్లా కూడా ఈ లాకుల్ని మెయింటైన్ చేయటం కానివ్వండి, మీరు అన్నట్టు గేట్లు ఇవన్నీ కూడా అలర్ట్లు ఇచ్చేవాడు. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి కూడా అది ఉంటే అధికారులు కూడా అమలు చేస్తారు. అసలు ముఖ్యమంత్రికే తెలియకపోతే ఒకవేళ అధికారులు వీళ్ళకి లెటర్ రాస్తే కూడా దాని ప్రాధాన్యత తెలియక పక్కన పడేశారు. అట్లా గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోయింది. ఐ థింక్ పులిచింతల గేట్ కూడా కొట్టుకుపోయింది. ఆయనకి తెలియదు. తర్వాత మరీ అన్నమయ్య గేట్ కొట్టుకుపోయినప్పుడు జరిగిన నష్టం చాలా తీవ్రమైన నష్టం. 40 మంది ప్రాణాలే పోయినాయి. అసలు ఊహించకుండా ఊళ్ళే తుడిచిపోయినాయి. ఆ తర్వాత 4-5 రోజుల తర్వాత కానీ ఆయన అక్కడికి వెళ్ళాల. 12 రోజుల తర్వాత అసలు వెళ్ళి కూడా వాళ్ళని ఈ రోప్ పార్టీలు పెట్టుకుని దూరంగా ఉండి నవ్వుతా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ఎంత వచ్చాడు అక్కడ. అవును, పూజారుల కుటుంబాలు గుళ్ళు కూడా ఎట్టగొట్టుకుపోయినాయి. అట్లాగే ఇప్పుడు ఈ వీళ్ళు ఏంటంటే వ్యవసాయ అధికారులు. తర్వాత ఇంకోటి అండి, ఇప్పుడు ఎరువుల మీదను పురుగు మందుల మీద కూడా రైతులు ఎక్కువ ఖర్చులు పెట్టేస్తున్నారండి. దాని మీద కూడా కొంత ప్రజల్లో రైతుల్లో అవగాహన కల్పించమని చెప్పారు. మీరు అది తగ్గించమన్నారు. ప్రత్యామ్నాయాలు వాడుకోవటం అనేది కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా రైతులకి మధ్యలో సమన్వయం చేసుకుంటా ప్రభుత్వానికి ముందుకెళ్ళే ఉద్దేశంతో పెట్టిన ఈ పథకం. దీన్ని కూడా విమర్శిస్తే మనం చేయగలిగింది లేదు. గతంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తే లాభాల బాట పడుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయంలో గతంలో కూడా మా చిన్నప్పుడు కూడా డిమాన్స్ట్రేటర్స్ అంటే నేను అనుకునేది 68 ప్రాంతాల్లో కూడా నాకు అప్పుడు 10 ఏళ్ళ అవగాహన ఉందండి. మా ఊర్లో డిమాన్స్ట్రేటర్స్ రైతులు మా ఫాదర్ల వాళ్ళు కలవటం, వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి కొన్ని శాంపుల్ కూడా ఇత్తనాలు ఇచ్చెళ్ళేవాళ్ళు. ఇవి వేయండి నారు కొత్త వంగడాలు వచ్చినాయి. అప్పుడు వరియే. ఇప్పుడు అది కాదు, వరికి కూడా ప్రత్యామ్నాయంగా అనేక రకాలైన పంటలు వచ్చినాయి. వాటన్నిటిని కూడా ప్రవేశపెట్టి రైతుల పందాన్ని మార్చాలండి. పంట విధానాలని కాలానుగుణంగా మార్చుకుంటూ వెళ్ళాలి. ఏ పంటలకి ఎప్పుడెప్పుడు డిమాండ్ ఉంటుంది, ఏ ప్రాంతాల్లో ఉంటుంది అనేది గమనించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు గతంలో లాగా ఒట్టి వరేసేసి కూర్చున్నాము అంటే తర్వాత తుఫానులు లాంటివి కూడా అకాల వర్షాలు వచ్చి కూడా పంటలు నష్టపోతున్నాం. తర్వాత తీరా గట్టిగా పండింది అనుకున్నా కూడా వరి మీద మిగిలేది ఏమి ఉండదండి. అది వరి పంట ఏమవుతుందంటే ఉత్పత్తి పెరుగుతుంది, వాడకం తగ్గుతుంది.
కాబట్టి ప్రజా జీవితంలో జరుగుతున్న మార్పులు ప్రజా జీవనశైలికి తగ్గట్టుగా పంటలు వేయటం అనేది నేర్చుకోవాలండి. ప్రజలు ఎక్కువ ఏం వాడుతున్నారు ఇప్పుడు, కూరగాయలు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, తర్వాత ఈ అపరాలు, ఇలాంటి మినుములు, పెసలు ఇట్లాంటివి ఎక్కువ పండిస్తూ ఉండాలి. మొక్కజొన్నలు కూడా పండించాలి. ఇవన్నీ మొక్కజొన్నలకి ఏంటంటే మనుషులు వాడకమే కాకుండా పశుదానాగా కానీ కోళ్ళ దానాగా కానీ చాలా డిమాండ్ ఉంది దానికి కూడా. తర్వాత ఎక్కువ దిగుబడి కూడా ఇస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే దాని నుంచి ఆల్కహాలు ఇంకా బై ప్రోడక్ట్స్ అనేకంగా తీస్తున్నారు ఇవాళ. అవును. కాబట్టి ఈ మొక్కజొన్న లాంటి పంటలు కూడా వీళ్ళు దాని గురించి వీళ్ళలో అవగాహన తీసుకొస్తున్నారు రైతుల్లో, వ్యవసాయ అధికారులు. ఇది కొనసాగుతుందండి. ఇట్లా కొనసాగితే ఈ 2-3 ఏళ్లలోనే రైతుల ఆర్థిక పరిస్థితుల్లో, వాళ్ళ అవగాహనలో, వాళ్ళ పందాలో కూడా మార్పులు కనపడతాయండి. ఇప్పుడు ఆయన కూడా పోలవరం లాస్ట్ టైం పోలవరం పూర్తి కాలేదు, ఇంకా సమయం పడుతున్న ఉద్దేశంతో పట్టిసీమ కట్టి ఆ రైతులను ఎలా కాపాడుకున్నారో ఎలా చేశారో చూసాం. పట్టిసీమ ద్వారా దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు ఉత్పత్తులైన సంగతి కూడా మనం చూసాం, వరి లాంటివి. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ రైతులకు న్యాయం చేయకుండా ఎక్కడ పోలవరం ద్వారా నీళ్ళు వస్తే చంద్రబాబు పేరు వస్తున్న ఉద్దేశం దాన్ని కూడా పడగబెట్టిన పరిస్థితి కూడా చూసాం మనం. అలాంటి దుర్మార్గుడు నేను వాళ్ళ రైతులకు చేశానంటే ఏం చెప్పాలి ఆయనకి? ఇప్పుడు రైతులకు తెలుసండి ఎవరు ఎట్లాంటి ఏ ముఖ్యమంత్రికి వ్యవసాయం మీద శ్రద్ధ ఉంది, రైతుల పట్ల నిజమైన శ్రద్ధ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్లు వస్తే కూడా గ్రీన్ మ్యాట్లు, ఎర్ర తివాచీలు పరిపించుకుని వెళ్ళి వరి కంకులు ముట్టుకోవడానికి కూడా భయపడ్డాడు, ఏదో బాంబులు పేలుతాయి అన్నట్టుగా. అది కాదు కదా. ఇప్పుడు నిజంగా కనుక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తికి తెలుస్తుంది. అట్లాగే ఒకసారి చేనేత కార్మికులది రాష్ట్ర సదస్సు పెట్టి రాజకీయాలు మాట్లాడండి, ఆడి పీకుతాడా ఈడి పీకుతాడా అని, కానీ వాళ్ళకి వృత్తిపరంగా ఒక చిన్న హామీ కూడా ఇవ్వాలి. వాళ్ళు పాపం ఎంతో ఆశతో వచ్చారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నది, ఎక్కువ మంది కష్ట నష్టాలు పడుతుంది చేనేత రంగం అండి. అంటే జగన్మోహన్ రెడ్డికి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం మాట్లాడాలి, ఎవరితో దేని మీద ప్రసంగించాలి తెలియదు. అసలు చేనేత రంగానికి వాళ్ళు ఎంతో ఆశతో వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా, కానీ ఒక్క చిన్న అంశం కూడా వాళ్ళకి ఉపయోగపడే అంశం చెప్పాలి. పిచ్చి రాజకీయాలు మాట్లాడాడు. విద్యార్థులతో మాట్లాడే సభలో పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడారు, 3 పెళ్ళిళ్ళు అంటే. తర్వాత అక్కడ కూడా జుట్టు నా వెంట్రుకు కూడా పేకలేరని విద్యార్థులు తల్లిదండ్రుల ముందు మాట్లాడాడు. అసలు ఈ వేదిక ఏంటి, మనం ఆ సందర్భంలో మాట్లాడొచ్చా లేదంటే? నిన్న ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ తను ఒక కోర్టు వాయిదాకు వచ్చి వాడెవడని రేవంత్ రెడ్డి మీద సవాళ్ళు ఇసిరెళ్తే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎందుకంటే సవాళ్ళు? ఇప్పుడు నువ్వు వచ్చిందే ఒక ముద్దాయిగా వచ్చావు, ఆ పని ఏదో చేసుకెళ్ళక వాడెవడు మా అన్నకి ఎదురెవడంటే, అన్నకి ఎదురైతే ఇక వెళ్ళి జడ్జి ముందు చేతులు నలుపుకుంటా నుంచోవాల్సిన అవసరం ఏముంది? చూశారు కదా, అంత వైరల్ కూడా అయినాయి. ఒక జడ్జి గారు అడుగుతుంటే చేతులు నలుపుతున్నాడు తప్ప ఏం చెప్పలేకపోతున్నాడు. కాబట్టి తప్పు చేయటం ఎందుకు, ఇట్లాంటి తలంచుకునే పనులు చేయటం అలవాటైపోయింది వాళ్ళకి. రైతన్న ధైర్యంగా అడుగు ముందుకు వేయి, నీకు తోడుగా చంద్రన ఉన్నాడు, రైతు భవిష్యత్తు బంగారు బాట పడుతుంది, కూటమి సర్కారు రైతుకు అన్ని విధాలుగా సహాయపడుతూ ఆదుకుంటుందంటూ అద్భుతంగా విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.